హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కొరమీను చేపల పులుసుని తయారు చేస్తున్నాం. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా కొరమీను చేపలని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి ఒక వెడల్పాటి డేషాలో ఆ చేపలన్నీ వేసామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉప్పును కూడా వేస్తున్నాను. ఉప్పు వేసి ఇది మా చెల్లి చేస్తుందండి, నేను చేయట్లేదు, నేను చెప్తూ ఉన్నాను. ఉప్పు వేసి తరువాత తను ఆ చేపలన్నింటినీ చక్కగా కలపడానికి చూస్తూ ఉంది. చేతితోటే కలుపుతుంది. తను చేపల కూర వండటంలో తను ఎక్స్పర్ట్ అనమాట. బాగా చేస్తుంది తను చేపల కూర. చక్కగా చిక్కగా దగ్గరికి చేసి పులుసు పెడుతూ ఉంటుంది. ఆయిల్ వేస్తుందండి. ఆయిల్ కూడా మనం నీచు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ పోస్తున్నావా లేకపోతే ఏంటమ్మా అన్నాను. సరిపోతుంది కొంచెం నీచు వాసన లేకుండా అని. అలాగా ఆయిల్ అంతా వేసిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచిన పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి చక్కగా ముక్కకు పట్టేటట్లుగా కదిపిద్దండి. మొత్తం కలిపేసి తరువాత కారంను కూడా యాడ్ చేసి మనకి పులుసులాగా చింతపండు పులుసు వేసి పొయ్యి మీద పెట్టేస్తుంది. దగ్గరికి అయిన దాకా ఉడికించుకొని తరువాత కొత్తిమీరతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కొరమీను చేప అంటే మీ అందరికీ తెలిసిందే కదా, చాలా టేస్ట్గా ఉంటుందని. ఫ్రెండ్స్, చేపల్లో చాలా చాలా రకాలు ఉంటాయి. కొరమీన్లు, బొచ్చు చేపలు, రవ్వలు, పాంప్లెట్స్ ఇలా ఉంటాయి. నాకు తెలిసినవి ఇవేనండి. ఇంకా ఎన్ని రకాల చేపలు ఉంటాయో మీకు పేర్లు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రవి అందుగుల ఛానల్ని మీరు వాచ్ చేయండి. ఛానల్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు మా చెల్లి చేసిన వంట అన్నమాట ఇది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. తను బాగానే చేస్తుంది చేపల కూరని. నేను కూడా బాగా చేస్తానండి. పూర్వం మనం పెద్దలు, అమ్మమ్మలు చేసేటప్పుడు ఇలాగ చేత్తో కలిపి అన్నీ కూడా పెట్టేవాళ్ళు కదా. ఆ విధంగా బాగుంటుంది చేపల పులుసు అనేది. చాలామంది తాలింపు వేస్తూ ఉంటారు. తాలింపు కన్నా కూడా ఈ విధంగా కలిపి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.